అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన పార్ట్నర్ లారెన్ సాంచెస్ ను ఈ రోజు ఇటలీలోని వెన్నీస్ నగరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. బెజోస్ కు ఇది రెండో వివాహం. అయితే వెడ్డింగ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే మొదటి భార్య మెగ్జోనీ స్కాట్ కు విడాకులు ఇచ్చినప్పుడు ఆమెకు భరణంగా ఏకంగా $38 బిలియన్ విలువైన అమెజాన్ షేర్లను ఇవ్వాల్సి వచ్చింది. ఇది బిజినెస్ సర్కిల్స్ లో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ సెటిల్మెంట్ గా నిలిచిపోయింది. అందుకే ఈసారి బెజోస్ జాగ్రత్త పడ్డారట. ఈ క్రమంలో పెళ్లికి ముందు లీగల్ గా తనకు కాబోయే భార్యతో ప్రెనప్చువల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పార్ట్నర్స్ తో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో డైవర్స్ అయితే ఇంత మొత్తమే ఇస్తాను లేదా ఇంతే సపోర్ట్ చేయగలను అని ముందుగానే డీల్ కుదుర్చుకోవడం అన్నమాట. తన మొదటి భార్యతో ఇలాంటి డీల్ లేకపోవడం వల్ల డైవర్స్ టైంలో బెజోస్ సంపదకు గండిపడింది. ఏకంగా 4% వాటా ఇవ్వాల్సి వచ్చింది. ఈ డైవర్స్ తర్వాత ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిపోయారు. సో ఇప్పుడు ఈ ప్రణబ్ ప్రపంచంలో ఎక్కడ పెళ్లి చేసుకున్నా వర్తించేలా డిజైన్ చేశారు. కానీ ఒకవేళ డైవర్స్ తీసుకోవాలని అనుకుంటే ఆ ఫార్మాలిటీస్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న తమ నివాసంలోనే జరగాలనే షరతు ఈ ఒప్పందంలో ఉంది. ఒకవేళ ఫ్లోరిడా నుంచి మూవ్ ఆన్ అయితే ఆల్టర్నేట్ గా న్యూయార్క్ లో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసేలా ఒప్పందం చేసుకున్నారట. అసలు ఇవన్నీ క్లియర్ అయ్యాకే బెజోస్ పెళ్లికి సిద్ధపడ్డారట. కాగా ప్రస్తుతం బెజోస్ ఆస్తి $244 బిలియన్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ బెజోస్ అండ్ లారెన్స్ కు పెళ్లైపోయిందట. ఇటలీలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు బయలుదేరే ముందే యుఎస్ లో వీరు లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నట్లు అక్కడి మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. వెనీస్ లో వెడ్డింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ రిక్వెస్ట్ రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇటలీలో లీగల్ గా అమెరికన్ సిటిజన్లుగా పెళ్లి చేసుకునే ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్ కావడంతో యుఎస్ లోనే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.